హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఆల్టో 2015 మోడలు 2030 దాకా దీని లైఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. నిన్న షార్ట్ పెట్టినాం. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, ముందటి కొత్త టైర్లు, వెనకై స్టెప్పిన్ టైరు కారు కొన్నప్పుడు వచ్చింది. బండి చాలా బాగుంది. ఏలూరు విజయవాడ తర్వాత విశాఖపట్నం రోడ్లో వచ్చే మొట్టమొదటి సిటీ, అంటే అమరావతి దాటాలే, ఈ హైకోర్టు గీకోర్టు రోడ్ నుండే దాటాలి, బైపాస్ కాకుండా స్టేట్లా. ఏలూరు ఆర్టీఓలా ఏపీ 37CE 8842 కార్ నంబరు. సో స్టేషన్ హెడ్ క్వార్టర్ అని వాళ్ళది 2024 నుంచి 25 దాకా వ్యాలిడ్. ఇది 1 ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది. వ్యాలిడ్ ఇన్ 2025 ఆర్మీ వాళ్ళది. సో ఆర్మీ ఆ లోగో వాళ్ళు ఫస్ట్ కారు కొన్నప్పుడు వేసుకున్నాడు ఆయన. స్టిక్కర్ ఏమో ఎవ్రీ ఇయర్ అప్డేట్ ఉంటుంది. సో కారు నంబర్ 1 ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ డాక్టర్ సాప్ వచ్చి తంబేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. దీనికి ఏం ట్యాక్స్ పేయాల్సిన అవసరం ఉండదు. చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఆల్టో 800 800cc ఇంజన్ కానీ మనకు పెట్రోల్ కాబట్టి 1000cc ప్లస్ ఇంజన్ అయితే మీకు వ్యాలిడ్గా కనబడుతుంది. సో చూడండి, ఇది పెట్రోల్లా 20-23 దాకా యావరేజ్ వస్తుంది. హైవేలు అయితే 25 వస్తుంది. స్పీడ్ని బట్టి 65-70 స్పీడ్, 5వ గేర్లు అయితే ఎక్కువ మైలేజ్ వస్తుంది ఏ కార్ అయినా. ఇది టాటా జస్ట్ పవర్ విండోస్, పవర్ అంటే చాలా ఎగ్జాక్ట్ టాప్ మోడలు. కస్టమర్ వచ్చి నిజామాబాద్ చూసుకున్నాడు, ఫోటో కూడా మేము పెట్టినాం సోల్డ్ అవుట్ అని. ఇలా డెలివరీ ఉంది. సో ఆలోచించండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్, పాత 26, మొన్న ప్రకటించిన 3 జిల్లాలు. సో మొత్తం మదనపల్లి, పోలవరం, ఇంకోటి మొత్తం 3 జిల్లాలో వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఆ 3 జిల్లాలో కూడా 29 జిల్లాల్లో కూడా మీకు మొత్తం అయిపోతుంది. సో ఆలోచన చేసుకోండి. బండి అయితే నంబర్ 1 కార్ ఇది. సేమ్ గుడ్ ఇయరు. ఇది కారు కొన్నప్పుడు వచ్చిన టైరే. సో మీకు ఎక్కడ కూడా ఎటువంటి వర్క్ లేదు కార్కి ఇప్పటిదిప్పుడు. మొత్తం పెయింటింగ్ ఒరిజినల్ ఉన్నది. బండికి ఎటువంటి రిస్క్ లేదు. రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుంది. ఏపీ 37 అని ఉన్నది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుంది. ఫస్ట్ ఓనరు ఆర్మీలో ఉంటారు కాబట్టి డాక్టర్, అది కూడా ప్రభుత్వ ఉద్యోగి, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా హార్డ్ వర్క్, వాళ్ళకు టైం అడ్జస్ట్ కాదు, పంచాయతీ పెట్టుకోవడానికి టైం అడ్జస్ట్ కాదు, పని చేసుకోవడానికి టైం అడ్జస్ట్ కాదు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. బండి ఫస్ట్ ఓనర్ సెకండ్ అయితే ఏమన్నా మనకు అనుమానం ఉంటుంది. సో అనుమానం ఏం అక్కర్లేదు మీకు. ప్యూర్గా ఒరిజినల్గా ఉంది కారు. ఒకసారి పిన్ టు పిన్ కారు గురించి చూద్దాం. ఏ ఒక్క గ్లాస్ మారలేదు, ఏ ఒక్క బాడీ పార్ట్ మారలేదు, ఎక్కడ పెయింట్ పడలేదు, ఇప్పుడు అవసరం లేదు. హెడ్లైట్ టు హెడ్లైట్, బంపర్ టు బంపర్, బ్యానెట్ టు బ్యానెట్, డోర్లు, ఫెండర్లు, వెనక క్వార్టర్ ప్యానెళ్ళు. సో కార్కు ఉండేది పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ వస్తే ఫ్యూయల్ పైపు ఇంజన్ దాకా వస్తుంది. ఇంజన్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. వైపర్ వాటర్, వైపర్ పైపులు ఉంటాయి. బ్యాటరీ ఉంటుంది, డైమో ఉంటుంది. డైమో స్టార్ట్ చేస్తే కార్ ఇంజన్ స్టార్ట్ చేస్తుంది. తిరగటానికి పయ్యలు, మళ్ళీ గేర్ బాక్స్ నుంచి కనెక్ట్ అయిన కింద అబ్బులు, డ్రై షాఫ్ట్లు, కార్ టైర్ తిప్పేటి టైర్లు, సస్పెన్షను, షాకర్సు, ఈ బాడీ అంతే. ఇదంతా నంబర్ 1గా క్వాలిటీగా ఒరిజినల్ ఉన్నది. మీకు మారుతిలో కాబట్టి రూపాయి ఖర్చు ఉండదు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఆలోచన చేసుకోవచ్చు ఇస్ ద నంబర్ 1 క్వాలిటీ అని. సో ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ రాష్ట్రంలో మారు మోగుతున్న పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో మనం ఇక్కడ స్టాక్ ఏం పెట్టట్లేదు. మీరు బాగా ఆలోచించండి. స్టాక్ పెట్టాలంటే పైసలు కావాలి. పైసలు ఎక్కువ ఖర్చు పెడితే మళ్ళీ కొనుగోలుదారు మీద, ఎవరైతే కారు కొంటారో వాళ్ళ మీదనే వేయాల్సి వస్తుంది. సేమ్ ఒరిజినల్. వీళ్ళంతా కూడా మా మిత్రులు. ఎవరికేం బీతాలు ఏం లేవు. ఎండ్లో వచ్చినా అందులో షేర్ చేసుకుంటాం మేమంతా. ఎవరు ఎంప్లాయీస్ లేరు. చూడండి, చేసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్. ఓనర్షిప్ అనేది ఉండదు. చింత చెట్టే ఓనర్ మాకు. ఓకే, ఓనర్షిప్ అనేది ఉండదు ఎప్పుడైనా. సో కలివిడి అంటే కలిసికట్టుగా మేము వర్క్ చేసుకుంటాం. అందుకనే తక్కువ ధరకు ఏ రోజు ఆ రోజు అమ్ముతున్నాం. ఏ స్టూడియో లేదు ఏం అమ్మటానికి. వెనకాల లైట్లు పెట్టుడు ఒక్క తిరిగా ధర్మం కోసం, ధర్మ ప్రకారం పోతాం. చూడండి, ఇంజన్ సాలిడ్ ఉంది. మీరు ఎక్కడ దాకానైనా ఉమ్మడి అంటే కన్యాకుమారి దాకా బై రోడ్ అవ్వచ్చు. డ్రై షాఫ్ట్, ఇంజన్ మౌంటింగ్, హెడ్ లైట్స్, బిడ్ లైట్స్ అన్నీ కూడా ఒరిజినల్. ఇది కొంచెం అంటే పగులాగా ఉంది కానీ షోరూమ్దే. బ్యాటరీ కూడా 18 months వారంటీ. కానీ ఆయన ఆర్మీలో ఉంటాడు సారు, ఎక్కువ ఏం తిప్పలేదు కాబట్టి నంబర్ 1 ఉంది. చేసిస్ నెంబర్ ఇది MA3 EUA61. ఎస్, ఇందులో కూడా ఆర్సీ కార్డులో ఇది బరాబర్ ఉండాలి. లాస్ట్కు 52,593 అనేది మనకు మ్యాండేటరీ. తెలంగాణ, ఆంధ్రాలో ఏంటంటే మనోళ్ళు బాగా తెలియకలడు. ఈ స్టార్ను JE ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు టొయోటా ఇన్నోవాకు 001 వచ్చింది అనుకో, 1వ నెల 11 వచ్చింది అనుకో, 2011 మోడల్. అట్లా ఈ లాస్ట్కు JEFE అనేది ఇయర్తోని మంత్తోని మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాచ్ అయి ఉంటుంది.
సో ఢిల్లీలో ఏమో ఓన్లీ చేసిస్ నెంబర్ ఆర్సీ కార్డు మీద వస్తుంది. తెలంగాణ ఆంధ్రోళ్ళు మనోళ్ళు బగ్గ తెలుగు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి టూ మచ్ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ FJ కూడా యాడ్ చేస్తారు. పెద్ద బండ్లకు చేసిస్ నెంబర్లో కూడా ఆ FJ చూసుకోవాలి చివరిది స్టార్ తర్వాత. ఎందుకంటే కారు కంటే కూడా ఆ చేసిస్ నెంబర్ ఇంజన్ నెంబరే ముఖ్య పాత్ర పోషిస్తాయి మనకి ఇంటి పేరు లెక్క. సో పెళ్ళి అయితే ఆటోలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంటి పేరు ఎట్లనో ఇటాడు మారినట్టు అది అంతే. చేసిస్ నెంబర్తోనే మనకు పూర్తి బలం. సో బండి అయితే ప్యూర్ క్వాలిటీ, ఒరిజినల్ క్వాలిటీ ఉంది. ఢిల్లీ కార్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్ ఇది. సేమ్ కుడివైపు ముందట టైరు కొద్దిసేపు ఆగిన కొత్త టైర్ ఇది. షాకర్స్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ కాలే. సార్ 1,80,000 వస్తే అని అన్నాడు. మేము సార్ అంత రావంటే మరి OLXలు అలా కనబడుతున్నాయి అంటాడు. అట్లా OLXకును బండి కొనడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్ అని చెప్పినాం. ముందర కూడా చూసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. OLXలు వేరు, ఒరిజినల్గా కార్లు వేరు, రకరకాలు ఉంటుంది. OLXలు 2,50,000 కూడా పెడతారు. పెట్టినంత మాత్రాన ఇక్కడ కొనేటోళ్ళు ఎవరు కొన్నారు. మళ్ళీ వాళ్ళ చాటింగ్లో చూసుకొని వాళ్ళు 1,00,000 కడతారు. వాళ్ళు 30. మేము కూడా OLXలో పెట్టేది అప్పట్లో ఒక 5-6 ఏళ్ళ కింద. మనం 1,00,000 పెడితే అవతలోడు 10,000కి అడుగుతారు. టైంపాస్ కానీ రాత్రి పురాణాలు అవయ్య కార్ల గురించి ఇంట్లో పైసల గురించి కొట్టుకుంటుంటే 12th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ పురాణాలు ఏం చేస్తారంటే ఇంట్లో మగ పిల్లలు చెప్పిన దానికి 60,000 30,000 అని అడుగుతారు. ఇవి షోరూమ్ రంగే ఎక్కడ పోలే. సో అట్లా ఇంట్లో ఉన్న కాడ ఉండక చేపకు గాలం వేసినట్టు పడితే పడుతుంది, పోతే ఆ ఎర్ర తింటుంది అంతే. చూసుకోండి, ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంటీరియర్ కూడా ఇవి నంబర్స్ కూడా ఇవి పోలేదు, చాలా బ్రాండ్గా ఉంది. విత్ ఇయర్ కోడ్ ఉంటుంది కాబట్టి సీట్ కవర్లు కూడా ఎక్సలెంట్ ఉంటాయి. మీరు పెట్టే ప్రైస్ ఎంత అండి, చాలా తక్కువ. బజాజ్ 220 పల్సర్ కూడా రాదు. సో దానికే దీనికే అది కొద్దిగా పెయింటింగ్ ముందు పురాణాలు కొద్దిగా బలంగా బండి దోలుట చూపించుకోవడానికి. కానీ ఇవాళ రేపు అంతా అప్గ్రేడ్ అయింది మొబైల్స్ చేయబట్టి. ఇక వాళ్ళు ఆడోళ్ళు ఎంత మేకప్ వేసినా కూడా గాలికి పోతే ఉట్టిగానే అరిగిపోతుంది, అంత ముఖం అంతా నల్లబడిపోతుంది. చూడండి, గ్రీస్ ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. షోరూమ్ గ్రీస్ ఇది. మా చింటిరెడ్డి కూడా పల్సరే. చింటిరెడ్డి బర్త్డేకి ఏం సంగతి, కస్టమర్లు రమ్మన్నా దావతితా ఇంట్లో అందరు. చింటూ బర్త్డే ఉంది 26వ తారీఖు, ఘనంగా చేస్తాం అనుకుంటాను ఆఫీస్ కాడ. చూడండి, ఎక్సలెంట్. సో ఎవరన్నా మీరు ఇన్వెస్టర్ ఏమన్నా దాతలు ఉంటే రమ్మంటాను. చింటూ 20 కిలోల చికెన్ అనుకుంటాను. ఎవరన్నా చింటూ రెడ్డి, రేవంత్ రెడ్డి, PCC అంటే రెడ్లు లేరు ఫస్ట్ టైం. చూసుకోండి, బ్యాక్ సైడ్ కూడా ఎక్సలెంట్. బ్యాక్ సైడ్ AP 37 CE 8842 కార్ నంబర్. సో ఆర్మీ సేమ్ లోగో ఉంది, స్టిక్కర్ ఉంది, ఇయర్ కోడ్ కూడా సేమ్ ఉంది. మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం. దీన్ని డిక్కీ ఓపెన్ చేయవచ్చు. చింటూ బర్త్డే, చింటిరెడ్డి బర్త్డే. ఇక మేము రోజు కౌసు నీసు లేనిది ఉండదు. తెలంగాణ జాతి బిడ్డలం కాబట్టి పోషావ తల్లికి కదా కొద్దిగా కళ్ళు వంచుతాం. సమ్మక్క సారలమ్మ కొద్దిగా కళ్ళు సారా మొక్కుతాం. ఆంధ్రప్రదేశ్ అయితే పోలేరమ్మ గ్రామంలో మనం కొద్దిగా మందు డ్రాప్ చేస్తాం, పిన్ డ్రాప్. మేము కూడా అంతే, ఎవ్రీడే తాగులేని తెలియదు మాకు సంసారం. సేమ్ ఒరిజినల్ చూసుకోండి. క్వార్టర్ ప్యానెల్ కుడివైపు చూసుకోండి. సో డిక్కీ కూడా ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, మీరు వెరిఫై చూసుకోవచ్చు. స్పానల్ ఎక్కడ పెట్టలేదు, ఈడ కూడా ఎక్కడ కూడా నీకు పెట్టలేదు. ఈ లెఫ్ట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానెల్ ఒరిజినల్. ఇది ఆర్మీ క్యాంటీన్లో తీసుకున్న కారు. సో మంచి క్వాలిటీ ఉంటుంది ఇది. దీనిపైన కప్పే కవరు సార్ ఇది ప్రీమియం కుట్టించిండు క్లాత్. ఆ వర్క్ అయితే ఎండకు అటు ఇటు ఖరాబ్ అవుతుంది అని ప్రీమియం ఎక్కువ కాస్ట్ అవుతుంది. కుట్టినందుకు అడవులు పైసలు తీసుకుంటారు టైలర్స్. ఇలా మాది అంటే నిన్న రాత్రి శ్రీనన్న ఇల్లందు వాళ్ళది ప్రాపర్. సో నిన్న మన దగ్గర రాత్రి కారు కొంటాడు శ్రీనన్న టైలర్. లెఫ్ట్ కూడా చూసుకోండి, ఇది రిఫ్లెక్టరు. ఏం స్టిక్కర్లకు కూడా ఇవ్వలేదు, చిన్నగా కామన్గా అది ఉంటాయి. చిన్న దుమ్ము వారిపోయింది బట్ వేసి. సో శ్రీనివాస టైలర్, దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి పక్క పండి శ్రీనన్న నిన్న మన దగ్గర బండి తీసుకుపోయాడు. సో ఆయన మనకు 3 లక్షలు ఇచ్చి దగ్గర 2 నెలలు అవుతుంది. అంటే మన దగ్గర 10,000 కొట్టిన వాళ్ళు ఎవరు లేరు, 10 లక్షలలో ఉన్న వాళ్ళే ఉన్నారు. చూడండి ఒరిజినల్. ఎక్కడ కూడా మీకు ఇక్కడ లోపల కూడా మనకు పిన్ టు పిన్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఎప్పుడన్నా మనం ఏదైనా పార్ట్ పెయింట్ వేసినాం అనుకో, ఈ పెయింటర్ దగ్గర అన్నీ ఉండవు. ఇది ఇప్పుతాడు ఇక్కడ, ఈ పాన పెట్టి ఇప్పినప్పుడు దీనికి పాన గుర్తు వస్తుంది. పాన గుర్తు వచ్చినప్పుడు ఏంటంటే దానికి మళ్ళీ ఓపెన్ చేసి పెయింటింగ్ కలిపినప్పుడు ఇచ్చినప్పుడు ఆడ పాన గుర్తు పడితే మీకు అది ఆల్రెడీ ఓపెన్ చేసినట్టు. సో టైర్లు అన్నీ నెంబర్ 1 ఉన్నాయి. ఇది కూడా మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి అయితే 1,85,000 మేము అడుగుతున్నాం. మా ప్రీవియస్ కస్టమర్ అయితే బగ్గ తక్కువ చేస్తాం. మా దగ్గర ఇదివరకు కారు కొన్నోళ్ళు వాళ్ళకైతే చాలా బాగా తక్కువ ఇస్తాం. ఎప్పుడైనా ఏ కార్ అయినా ఇదివరకు కారు కొన్నోళ్ళకు వేరే రేట్ ఇస్తామండి.
ఎందుకంటే మా దగ్గర గుడి లేదు, గుడి లింగం లేదు అన్నట్టుగా, గుడి లేదు, గుడి తలుపు లేదు మేడారంకు. మాకు కూడా ఇన్నాళ్ళు ఆఫీస్ లేదు, ఏం లేకపోయినా మమ్మల్ని నమ్మి ఆంధ్రోళ్ళు అయితే మొత్తం సర్ అర్దార్ కాటన్ రాజమండ్రిలో ఆ గోదావరి అమ్మ ప్రాజెక్టు కట్టినందుకు బంగారు రతనాల సీమ రాయలసీమలో అయితే వాళ్ళు ఇచ్చిన మాట తప్పకుండా ఏ ఒక్కరోజు మేమే కొన్నిసార్లు ఎన్ఓసి లేట్ చేసినాం, మేమే కొన్నిసార్లు ఫోన్లు ఎత్తలే. చాలాసార్లు మాకు మైనస్ ఉంది మార్కెట్లో, ఫోన్లు ఎత్తారు వీళ్ళని. ఫోన్లు ఏమని ఎత్తాం, ఇప్పుడు నేను దీనిలో వీడియో ఇస్తాను, ఆ ఫోన్కి ఇప్పటికే 15-18 ఫోన్లు వచ్చినాయి అట్లా. సో మమ్మల్ని మన్నించాలి కొన్ని విషయాలల్లో. ప్లస్ మైనస్లు ఉంటాయి. మా మైనస్లు ఖచ్చితంగా ఒక షోరూంలో ఒక 3 ఏళ్ళు పనిచేసిన ఆమెను ఎంప్లాయీని పెడదాం అనుకుంటున్నాం ఫోన్ మాట్లాడటానికి. కానీ కొద్దిగా గయ్యాడి అంటే గట్టి నోరు గల్లా వెనకట సావిత్రమ్మ టైప్లో కొంచెం ఒక మంచిగా గంటలు మాట్లాడేటోళ్ళు కావాలి. ఎందుకంటే కాల్స్ ఏంటంటే రకరకాలుగా టక కార్లు వస్తాయి. చాలా సెన్సిటివ్సే కాల్ చేస్తారు మాకు. చదువుకున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళే కాల్ చేస్తారు, కానీ అయినా సరే వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మేము ఫోర్డ్ అమ్ముతాం. ఫోర్డ్ కొంటానంటే చదువుకున్నోడు, తెలివైనోడు, తెలిసినోడే కొనుక్కుంటాడు. ఊరోళ్ళు అంటే గట్టిగా తిట్టేటోళ్ళు, ఊరికే కొట్లాట పెట్టుకుంటూ అయితే కొనరు. సో అట్లా మీకు మా పాత కస్టమర్స్కి పాదాభివందనాలు. 2016 నుంచి అంటే మేము ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడుగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒక కార్ అమ్మినాం ఒక 4 ఏళ్ళ కింద. మొన్న కతలాపూర్కి ఒక కార్ అమ్మినాం, కతలాపూర్ జగిత్యాల జిల్లా అనుకుంటా. సో అట్లా ఎక్కడెక్కడనో ఆంధ్రప్రదేశ్ అయితే పీలేరు అని ఎగువ పాలెంకి మొన్న అమ్మినాం. ఇంకా దానికి ఏం గీపర్లు ఏం చేయలేదు. సాయి 2-3 సార్లు ఫోన్ చేసి మేము ఎత్తలేదు. సో ఈ అడ్జస్ట్మెంట్ బట్టి ఫోన్ ఎత్తుతాం. సో ఆలోచన చేసుకోండి అతి తక్కువ ధరలో మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోన్ కూడా మీకు అవసరమైతే చేద్దాం.